గతసారి మనం అర్జునుడు యుద్ధభూమిలో ఎంత కష్టమైన స్థితిలో పడ్డాడో చూశాం కదా. తన వాళ్ళనే ఎదురుగా చూసి చేతులు వణికి ధనుస్సు కింద పడిపోయింది. అది చాలా బాధగా ఉంటుంది. అవునమ్మా, అర్జునుడు రోడ్డు మీద కూలబడిపోయాడు కదా రథంలో. అది చూసి నాకు కూడా ఏదో అనిపించింది. అమ్మా, అర్జునుడు ఏడ్చాడా నిజంగా? ఆ మాటే ఇప్పుడు మనం చదివే శ్లోకాల్లో ఉంది మీరా. అర్జునుడి కళ్ళు నీళ్లతో నిండిపోయాయి. అప్పుడు కృష్ణుడు మొదటిసారిగా మాట్లాడతాడు. ఇప్పుడు 2వ అధ్యాయం మొదలవుతుంది. గీత అంటే ఇక్కడ్నుంచే నిజంగా మొదలవుతుంది. కృష్ణుడు మాట్లాడడం మొదలుపెట్టే క్షణం. కృష్ణుడు ఏమంటారు నాన్న? అర్జునుడిని పోయి పడుకో అంటాడా? అది కాదు, చాలా వేరేగా మాట్లాడతాడు. చూద్దాం. సంజయ ఉవాచ తం తథా కృపయా విష్టమశ్రుపూర్ణాకు లేక్షణం విషీదంతమిదం వాక్యమువాచ మధుసూదనః. సంజయుడు చెప్తున్నాడు. అర్జునుడు జాలితో నిండిపోయి కళ్ళు నీళ్లతో కలవరంగా ఉండగా దుఃఖంలో కూరుకుపోయి ఉన్నాడు. అప్పుడు మధుసూదనుడు అంటే కృష్ణుడు ఈ మాటలు చెప్పాడు. అమ్మా, మధుసూదనుడు అంటే ఏమిటి? కృష్ణుడికి చాలా పేర్లు ఉన్నాయి మీరా. మధుసూదనుడు అంటే మధు అనే రాక్షసుడిని జయించినవాడు అని అర్థం. ఒక్కో సందర్భంలో ఒక్కో పేరు వాడతారు. అమ్మా, శ్లోకంలో కళ్ళు నీళ్లతో నిండిపోయాయి అని చెప్పావు కదా. అర్జునుడు అంత గొప్ప యోధుడు అయినా ఏడుస్తున్నాడా? అవును ఆరవ్, గొప్పవాళ్లు కూడా ఏడుస్తారు. అది బలహీనత కాదు, అది మనసు చాలా లోతుగా ఏదో అనుభవిస్తుందని అర్థం. నాన్న, కృష్ణుడు అర్జునుణ్ణి చూసి ఏమనిపించింది? అది చాలా మంచి ప్రశ్న మీరా. కృష్ణుడు చూశాడు, నిజంగా చూశాడు. అర్జునుడేం అనుభవిస్తున్నాడో అర్థం చేసుకున్నాడు. అప్పుడే మాట్లాడడం మొదలుపెట్టాడు. మన మనసులో ఏం జరుగుతుందో అర్థం చేసుకోవడమే మొదటి అడుగు. అది చేయగలిగినప్పుడే మనం ముందుకు వెళ్ళగలం. ఇప్పుడు తర్వాతి శ్లోకం చూద్దాం. కృష్ణుడు ఏమంటాడో. శ్రీ భగవాను వాచ కుతస్త్వా కష్మలమిదం విషమే సముపస్థితం అనార్య జుష్టమ స్వర్గ్యం అకీర్తికరమర్జున. కృష్ణుడు అంటున్నాడు, అర్జున, ఈ కష్టమైన సమయంలో నీకు ఈ మాలిన్యం ఎక్కడ్నుంచి వచ్చింది? ఇది నీకు తగదు. ఇది నిన్ను ఎక్కడికీ చేర్చదు. కృష్ణుడు కోపంగా మాట్లాడుతున్నాడా అమ్మా? కోపం కాదు ఆరవ్, ఆందోళన. ఒక మంచి స్నేహితుడు మనం తప్పుడు దారిలో పోతున్నప్పుడు ఆపినట్టు అలా మాట్లాడుతున్నాడు. కృష్ణుడు ఒక ముఖ్యమైన పని చేస్తున్నాడు ఇక్కడ. అర్జునుడి మనసులో ఏం జరుగుతుందో అతనికే చూపిస్తున్నాడు. మన భావాలను గుర్తించడం, అర్థం చేసుకోవడం, అదే వాటిని దాటే మొదటి అడుగు. నాన్న, నీకు తగదు అని కృష్ణుడు అన్నాడుగా, అర్జునుడికి బాధగా అనిపించలేదా? బాధగా అనిపించి ఉంటుంది మీరా. కాని నిజమైన స్నేహితుడు అలాంటి మాటలే చెప్తాడు. మనం వినాలనుకున్నది కాదు, మనకు అవసరమైనది. ఇప్పుడు చాలా శక్తివంతమైన శ్లోకం వస్తుంది. కృష్ణుడు నేరుగా అర్జునుడిని లేవమని చెప్తాడు. క్లైబ్యం మా స్మ గమః పార్థ నైతత్వయూ పపద్యతే క్షుద్రం హృదయ దౌర్బల్యం త్యక్త్వోత్తిష్ఠ పరంతప. కృష్ణుడు అంటున్నాడు, పార్థ, బలహీనతకు. అమ్మా, పార్థ అంటే ఏమిటి? పార్థ అంటే పృథ కొడుకు. పృథ అంటే కుంతీదేవి, అర్జునుడికి మరో పేరు. కృష్ణుడు చాలా ప్రేమగా పిలుస్తున్నాడు. నువ్వు ఎవరి కొడుకువో గుర్తుంచుకో అన్నట్టు. నాన్న, మనసులో బలహీనత అంటే ఏమిటి? కాళ్ళు బలహీనంగా ఉన్నట్టా? మంచి ప్రశ్న మీరా. కాళ్ళు కాదు, మనసు. చెయ్యలేను, భయంగా ఉంది, ఏం జరుగుతుందో అని లోపల్లోపల చిన్నగా అనిపించడం, అదే మనసు బలహీనత. అది నాకు అర్థమైంది నాన్న. స్కూల్లో వాళ్ళ ముందు మాట్లాడాలంటే అలాగే అనిపిస్తుంది కొన్నిసార్లు. అవును కదా, అది సరిగ్గా అదే ఫీలింగ్. స్కూల్ ప్లే ముందు గుండె వేగంగా కొట్టుకుంటుంది, కడుపులో ఏదో అనిపిస్తుంది. కానీ నువ్వు స్టేజ్ మీదకు వెళ్లి మాట్లాడతావు కదా, అదే ధైర్యం. భయం లేకపోవటం కాదు, ధైర్యం. భయంతోనే లేచి నిలబడడం. అవునా? నాకు తెలీదు అది ధైర్యం అని. కృష్ణుడు అర్జునుడికి అదే చెప్తున్నాడు, లేచి నిలబడు అని. భయం ఉన్నా సరే లేవడమే ముఖ్యం. అర్జునుడు లేచాడా అమ్మా? అది ఇంకా జరగలేదు మీరా. అర్జునుడికి ఇంకా చాలా సందేహాలున్నాయి, వాటిని చూద్దాం. కృష్ణుడు లేచి నిలబడు అని చెప్పాడు. కాని అర్జునుడికి ఒక పెద్ద సమస్య ఉంది. ఆ సమస్య ఏమిటో ఈ శ్లోకంలో చెప్తాడు. అర్జున ఉవాచ కథం భీష్మమహం సంఖ్యే ద్రోణంచ మధుసూదన ఇషుభిః ప్రతియోత్స్యామి పూజార్హావరి సూదన. అర్జునుడు అంటున్నాడు, కృష్ణ, భీష్ముణ్ణి ద్రోణుణ్ణి నేను ఎలా బాణాలతో ఎదుర్కోగలను? వాళ్ళు నాకు పూజించదగిన వాళ్ళు. భీష్ముడు, ద్రోణుడు వాళ్ళు ఎవరమ్మా? భీష్ముడు అర్జునుడి తాత వయసువాడు, కురువంశంలో పెద్దాయన, చాలా గొప్ప యోధుడు. ద్రోణుడు అర్జునుడికి విద్య నేర్పిన గురువు. ఈ ఇద్దరు అర్జునుడికి ఎంతో ముఖ్యమైన వాళ్ళు. అయ్యో, తన గురువుతోనే యుద్ధం చేయాలా?
అది చాలా కష్టంగా ఉంటుంది కదా నాన్నా. అవును మీరా, అర్జునుడికి అదే బాధ. వీళ్ళు నాకు పూజించదగిన వాళ్ళు, వీళ్ళ మీద నేను ఎలా బాణం వేయగలను అని. నాన్న, అర్జునుడు తప్పు చేస్తున్నాడా? వాళ్ళతో యుద్ధం చేయడానికి వెనుకాడడం? అది అంత సులభంగా చెప్పలేమారవ్. అర్జునుడికి నిజంగా గౌరవం ఉంది, అది మంచిదే. కానీ గౌరవం ఉందని మనం చేయవలసిన పని చెయ్యకుండా ఆగిపోవడం కూడా సరికాదు. అది అర్జునుడి మనసులోని సంఘర్షణ. ఇప్పుడు తర్వాతి శ్లోకంలో అర్జునుడు ఇంకా లోతుగా చెప్తాడు ఈ సంఘర్షణ ఎంత తీవ్రంగా ఉందో. గురు నహత్వా హి మహానుభావాన్ శ్రేయో భోక్తుం భైక్షమపీహ లోకే హత్వార్ధకామాంస్తు గురూనిహైవ భుంజీయ భోగాన్ రుధిర ప్రదిగ్ధాన్. అర్జునుడు అంటున్నాడు, ఈ గొప్ప మహానుభావులను చంపి జీవించడం కంటే ఈ లోకంలో భిక్ష అడుక్కుని బతికినా మేలు. వాళ్లను చంపి సంపాదించిన సంపదంతా రక్తంతో తడిసిపోయినట్టే అవుతుంది. అమ్మా, భిక్ష అడుక్కోవడమంటే? ఇంటింటికి వెళ్లి అడిగి తినడం మీరా? అర్జునుడు అంటున్నాడు, అలా అడుక్కుని బతికినా పర్వాలేదు, కాని నా గురువులను చంపి వచ్చిన సంపదతో జీవించడం నాకిష్టం లేదు అని. వావ్, అర్జునుడు అంత స్ట్రాంగ్ గా ఫీల్ అవుతున్నాడు కదా నాన్న, అది నిజంగా. అవును ఆరవ్, అర్జునుడికి నిజంగా గురువుల మీద ప్రేమ ఉంది, అది అందమైన విషయమే. కానీ ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఉంది. ఏమిటి నాన్న? గురువుల మీద గౌరవం ఉండడం మంచిదే, కానీ ఆ గురువులే తప్పుడు వైపు నిలబడి ఉంటే అప్పుడు కూడా వాళ్ల కోసం మనం చేయవలసిన పని వదులుకోవాలా? ఇది అర్జునుడికి అర్థం కాలేదు. ఇంకా కృష్ణుడు దీన్నే వివరిస్తాడు. నాన్నా, ఇది నాకు అర్థమైంది. నా ఫ్రెండ్ తప్పు చేస్తే చెప్పడం కష్టంగా ఉంటుంది కదా, కానీ చెప్పకపోతే నాకు కూడా బాధగా ఉంటుంది. సరిగ్గా చెప్పావు మీరా. ఒక స్నేహితుడు తప్పు చేస్తే చెప్పడం చాలా కష్టం, కానీ అది చెప్పడమే నిజమైన స్నేహం. ఇతరులను గౌరవించడం ముఖ్యమే, కానీ అంతే ముఖ్యం మనం సరైనది చేయడం కూడా. అర్జునుడికి ఇప్పుడు ఇది కనిపించటం లేదు. అతను బాధలో ఉన్నాడు. కృష్ణుడు ఆ బాధను అర్థం చేసుకుని మాట్లాడుతున్నాడు. అది చాలా ముఖ్యం. అమ్మా, కృష్ణుడింకా ఏమంటాడు? ఈ 5 శ్లోకాల్లో మనం చాలా ముఖ్యమైన విషయాలు చూశాం. అర్జునుడి కళ్ళు నీళ్లతో నిండాయి. కృష్ణుడు మాట్లాడ్డం మొదలుపెట్టాడు. అర్జునుడు తన మనసులో ఉన్న సంఘర్షణ చెప్పాడు. ఇప్పుడు ఒక్కసారి అన్నీ కలిపి చూద్దాం. నాన్న, అర్జునుడికి ఒకేసారి చాలా విషయాలు బాధగా ఉన్నాయి కదా. తన వాళ్లే ఎదురుగా ఉన్నారు, గురువులే ఉన్నారు. అది చాలా కష్టంగా ఉంటుంది. అవును ఆరవ్, అర్జునుడు చెడ్డవాడు కాదు. అతనికి నిజంగా ప్రేమ ఉంది, గౌరవం ఉంది. కాని ఆ ప్రేమ అతన్ని ఒకచోట ఆపేసింది. కృష్ణుడు అతన్ని అక్కడ్నుంచి బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాడు. అమ్మా, కృష్ణుడు లేచి నిలబడు అని చెప్పాడు కదా, అది చాలా నచ్చింది నాకు. ఆ మాటలు నాకు కూడా చాలా నచ్చుతాయి మీరా. హృదయ దౌర్బల్యం, మనసు బలహీనత, దాన్ని వదిలిలేవు అని కృష్ణుడు అంటున్నాడు. అది చాలా శక్తివంతమైన మాట. నాన్న, ధర్మం అంటే ఏమిటి? అది కూడా ఇందులో ఉందా? ధర్మం అంటే కష్టంగా ఉన్నా సరే సరైనది చెయ్యడం. ఆరవ్, అర్జునుడికి ఒక బాధ్యత ఉంది, అన్యాయాన్ని ఆపడం. కాని అది చెయ్యడానికి అతనికి మనసు రావడం లేదు. ఆ బాధ్యతను గుర్తు చెయ్యడమే కృష్ణుడు చేస్తున్నాడు. నాన్నా, అర్జునుడికి ఒంటరిగా అనిపించలేదా? కృష్ణుడు పక్కన ఉన్నాడు కదా. అదే అందమైన విషయం మీరా. కృష్ణుడు పక్కనే ఉన్నాడు, అర్జునుడికి ఒంటరిగా లేదు. మనకు కూడా కష్టమైన సమయంలో ఒక మంచి స్నేహితుడు, ఒక నమ్మకమైన వ్యక్తి పక్కన ఉంటే అది చాలా పెద్ద బలం. ఈరోజు మనం చాలా ముఖ్యమైన విషయాలు చూశాం. అర్జునుడి మనసులో ఏం జరుగుతుందో కృష్ణుడు చూశాడు, అర్థం చేసుకున్నాడు, మాట్లాడ్డం మొదలుపెట్టాడు. అమ్మా, కృష్ణుడింకా ఏమంటాడు? అర్జునుడి సందేహాలన్నీ తీరతాయా? అర్జునుడికి ఇంకా చాలా సందేహాలున్నాయారో, కాని కృష్ణుడు తర్వాత ఒక విషయం చెప్తాడు. అది విన్నప్పుడు అర్జునుడికి మనకు కూడా ప్రపంచమే వేరేగా కనిపిస్తుంది. ఏమిటది నాన్నా? కృష్ణుడు ఆత్మ గురించి మాట్లాడతాడు. మనం నిజంగా ఎవరమో, మనలో నిజంగా ఏముందో. ఆ మాటలు విన్నాక అర్జునుడు ఒక్కసారిగా వేరేగా ఆలోచించడం మొదలుపెడతాడు. ఆత్మ అంటే ఏమిటి నాన్న? అది ఏమి చెప్తాడు కృష్ణుడు? అది వినాలంటే తర్వాత చూడాలి.